శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక చూడుము తండ్రి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చతుర్మాంస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలెననే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా జేయుడు అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుమని ఈ కథా విధానమును ఇట్లు వివరించితిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి ఆత్రి మహర్షిని గాంచి, ఓ ఆత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు సాలగ్రామముగా తెలియజేయును కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా ఆత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసములో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసిన, శివకేశవుల ఆలయం యందు దీపారాధన చేసినను, లేక దీపాదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము కలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వం చేతనే జ్ఞానహీనుడై, దుష్బుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించి, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతివాహులుగా చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్టమ్యులు నలుగు దిక్కుల వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, తెంకాన, కుంకాన, కౌలింగాది రాజులచే చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజాది రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట పెట్టుకొని వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధముకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నుద్ధుడై ఉండెను. అయినను మొదటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుట విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమై సైన్యంతో యుద్ధసన్నుడై వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదం గావించి మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై బడెను. 20వ అధ్యాయము 20 పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ కార్తీక దామోదర, నేను చదివిన కార్తీక పురాణంలో ఏదైనా తప్పులు ఉన్నచో క్షమించు స్వామి. ఓం నమ శివాయ.